నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ అఘోర శక్తిపీఠం వారణాసి నుంచి వైఎస్ బాలకృష్ణ గురుగారు. నమస్కారం సార్. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్ష సిద్ధిరస్తు. చెప్పమ్మా. గురుగారు అంటే ఇప్పుడు ఏంటంటే ఇది ఎన్నికల సమయం. సో ఈ సమయంలో ఏంటంటే ఇక్కడ అంటే చాలా చోట్ల ఎన్నికలు జరుగుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ వైపే అందరి దృష్టి సారిస్తున్నారు. అందరు కూడా ఎక్కువ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మీదనే ఆ చూపు అనేది వాళ్ళ చూపు అక్కడే ఉంది. కూటమి వస్తుందా లేకపోతే వైసీపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా అంటే కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నా కూడా కాంగ్రెస్ గురించి కూడా. అయితే ఈ సమయంలో ఎన్నికలు ఇంకొక 4 రోజులు ఉన్న ఈ సమయంలో అంటే ఎలాంటి చోటు చేసుకోబోతుంది అక్కడ, అసలు ఏ ఏ పార్టీ రాబోతుంది, పార్టీ వచ్చిన తర్వాత అక్కడ ఏమన్నా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది, అసలు ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పాలంటే ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి రావాలి. అద్భుతమైనటువంటి మెజారిటీని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అందించినప్పుడు పరిపాలన ఏదో బ్రహ్మాండంగా ఉంటుంది అని ఊహించుకున్నారు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం డెవలప్ చేశారు అంటే రాగానే ప్రజా దర్బార్ని కూల్చేశారు. అన్నం పెట్టేటువంటి అన్నదాన క్యాంటీన్లను తీసేశారు. ఎప్పుడైతే తల్లిని తండ్రిని చెల్లిని గౌరవించలేదో ఆ రోజే మన పతనానికి నాంది అవుతుంది. వీటన్నిటికీ మించి అనవసరంగా కెలికింది ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టడం. దానివల్ల చంద్రబాబు గారికి ప్లస్ అయింది కానీ మైనస్ అవలా. ఇంకా మీరు అడిగిన క్వశ్చన్ కూటమి ఎలా ఉంటుంది అని, నాకు తెలిసినంత వరకు దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, నాకు తెలిసినంత వరకు 120 నుంచి 140 స్థానాల వరకు కూటమి గెలుచుకుంటుంది. కూటమి వల్ల ఉపయోగాలు ఏంటి అంటే అది ఇప్పుడు చెప్పలేము, కానీ బీజేపీని కూడా కూటమిలో చేర్చుకున్నారు. అక్కడ మనకి పర్సంటేజ్ లేకపోయినా భారతీయ జనతా పార్టీని చేర్చుకోవడానికి రీజన్ ఏంటంటే సజావుగా ఎన్నికలు జరుగుతాయి అనే ఉద్దేశంతో. చాలా మంది ఎవరు గెలుస్తారు అని నన్ను కూడా ప్రశ్నలు వేస్తున్నారు. రోజా గారు ఓడిపోతారు, కొడాలి నాని గారు ఓడిపోతారు, పెద్దారెడ్డి గారిని ఎవరో ఉన్నారు ఆయన ఓడిపోతారు, కేసినేని నాని ఓడిపోతారు, వల్లభనేని వంశీ ఓడిపోతారు. ఇలా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి 20 సీట్లకి మించి జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేరు. ఎందుకు గెలవలేరు అంటే ఇప్పుడు కొత్తగా ఏదో ఒక యాక్ట్ ఏదో తీసుకొచ్చారు కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దానివల్ల ఎవరు ఓటేస్తారో చెప్పండి. నా సొంత స్థలాన్ని నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ పేపర్స్ ఆయన దగ్గర పెట్టుకుంటే నాకు ఉపయోగం ఏంటి? యూస్ఫుల్ ఉండదు కదా. దాని వల్ల కూడా చాలా లాస్ అయిపోతారు. అండ్ అట్ ది సేమ్ టైం ఆయన చేసిన తప్పులు ఏంటంటే ఏదో డ్రామా చేసి ఎలాగైనా సరే మళ్ళీ వైఎస్ఆర్సీపీ రావాలి అనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఆ ఫస్ట్ చేసిన డ్రామాలు అయిపోయినాయి. కోడికత్తి అయిపోయింది, వైఎస్ వివేకానంద రెడ్డి గారిది అయిపోయింది. ఆ వివేకానంద రెడ్డి గారు ఇది కూడా ఈ రోజున షర్మిల గారు గాని సునీతారెడ్డి గారు గాని పబ్లిక్ లోకి వచ్చి నాకు ఇలా అన్యాయం జరిగింది చూడండి అని ఎంత వేడుకొని ఉంటారమ్మా. ఒక ఆడపిల్ల కింద కోర్టు, లో కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు 4.5 సంవత్సరాల నుంచి తిరుగుతూ నాకు తండ్రిని ఎవరు హత్య చేశారు అనేది తెలుసుకోవడానికి ఇన్నేళ్లుగా తిరుగుతున్న ఆవిడ తిరగటం పక్కన పెట్టండి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని ఉంటారు కేసుకి. అదే ఒక సామాన్య మానవుడు కోర్టులో కేసు వేస్తే ఇన్నేళ్లు గడిస్తే వాడు అసలు బతికుంటాడా? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు. ఎక్కడో దాకా ఎందుకమ్మా, అనంతబాబు ఒక డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ ఇస్తే ఆయనకి బెయిల్ వచ్చింది. హ్యాపీగా బయట తిరుగుతున్నాడు, ఆయనకి బెయిల్ వచ్చింది. గొడ్డలితో అన్ని పోట్లు పొడిచి హత్య చేసిన వాళ్ళు ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నారు.
ఇది ఎంతవరకు సమంజసం? ఎవరు దీన్ని బయటి ప్రపంచానికి తెలియాలి? అది కోర్టులు చెప్పాలి. కోర్టులు ఎన్ని సంవత్సరాలకి చెప్తుంది? ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని తప్పులే. అక్కడ దాకా ఎందుకు? మీ తెలంగాణలో ప్రచారం జరుగుతోంది కదా, భారతీయ జనతా పార్టీని కానీ కాంగ్రెస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరిదైనా సరే, మీరు ఒక్కసారి బయటికి వెళ్ళి బోర్డు చూడండి, భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి అనే బోర్డు ఎక్కడన్నా ఉందా? మోడీని గెలిపించండి అని ఉంటుంది. మోడీని గెలిపించండి అనేది పాయింట్. తర్వాత భారతీయ జనతా పార్టీకి ఓటేయండి అని ఎందుకు లేదు బోర్డు? ఎవరెవరో ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు, ఏంటేంటో చేస్తూ ఉంటారు. కానీ కాంగ్రెస్ కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో బోణి ఖచ్చితంగా కొడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ లో నాకున్నటువంటి అది నమ్మకం అనుకోండి, లేకపోతే భగవత్ విషయాల్లో కనిపించినటువంటి మాటలు అనుకోండి, పూర్తి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి రాదేమో అనిపిస్తోంది. కానీ ఒకటి నిజం, రాదు అని అనిపిస్తోంది. ఒకటి నిజం, పూర్తి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి రాకపోతే కళ్ళు మూసుకుని ఏపీకి స్పెషల్ స్టేటస్ రిటర్న్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఎవరికి ఉంది చెప్పండి? ఇంత వయసులో కూడా ఆయన ప్రతిరోజు ఎన్నో మీటింగులకు వెళ్తున్నారు. కుర్రాళ్ళు ఏమైనా తిరగలుగుతున్నారా? ఇప్పుడు తిరగలేకపోతున్నారు. ప్లస్ ఇప్పుడు ప్రచారం ఏదన్నా, దాన్ని ఏమంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్యాండిడేట్స్ ఏమన్నా ప్రచారం చేసుకోగలుగుతున్నారా? చేయటంలా. ఎందుకంటే వాళ్ళకి పోయింది మనం గెలవము అనేటువంటిది. ఆయన ఎవరో ఉన్నారు, గుడ్డు మంత్రి, గుడివాడ అమర్నాథ ఎవరో, ఆయన గెలవడు. చాలా మటుకు ఈసారి వైఎస్ఆర్సీపీ రాదు. 1010% గవర్నమెంట్ ఫామ్ చేసేది చంద్రబాబు నాయుడు గారు. కానీ కాస్త జాగ్రత్తగా ఎన్నికలు సజావుగా సాగాలి. అలా కాకుండా బాంబు దాడులు, ఈవీఎం మిషన్లు ఎత్తుకెళ్లడాలు, ఇట్లాంటివి ఏదన్నా చిమ్మిక్కులు జరిగితే ఎన్నికలు కాస్త పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా గెలవాలి, సిబిఎన్ గారు గెలవాలి. ఎందుకంటే నూను ఆంధ్రప్రదేశ్ కి ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకంటే నాకు ఓటు హక్కు ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఎందుకు గెలవాలి అంటున్నానంటే, ఈ రోజున ఇది వరకు మేము ఇక్కడ ఉన్నప్పుడు 35 ఏళ్ల క్రితం బీహార్ అంటే గయా అనేటువంటి ప్రాంతం బీహార్ లో ఉందమ్మా. ఆ గయకి వెళ్ళాలి అంటే ఎర్లీ మార్నింగ్ 3కి అలా రీచ్ కనుక అయితే 6 దాకా బయటకు వచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే పిస్టల్స్ తో తిరిగేవాళ్ళు చిన్నపిల్లలతో సహా. ఆ సంస్కృతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కనబడదు. గంజాయి అమ్మకాలు కానీ, రౌడీ మూకలు కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు విపరీతార్థాలతో ఇచ్చేసుకోవటం కానీ, కించపరుచుకోవటం కానీ, వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఎవరు దూషించకూడదు. సో పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 400 స్థానాలు ఖచ్చితంగా లోక్సభలో భారతీయ జనతా పార్టీకి గెలిపించాలి. ఈయనెవరు అసలు గెలిపించడానికి? 400 స్థానాలు మనకు ఉన్నాయా పార్లమెంట్ లో? లోక్సభ స్థానాలు 400 ఉన్నాయా అమ్మా? లేవు కదా. ఎంపీగా నిలబడే వాళ్ళు 400 మంది మన వైపే వాళ్లే ఉన్నారా? మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలమ్మా. ఏదో మాట్లాడేశాం, ఆవేశంగా మాట్లాడేశాం. పార్టీ బట్టి 10 సంవత్సరాలు అయింది పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఎక్కువ అయిందేమో. కాస్త ఇంకా బాగుంటే, మాట తీరి పద్ధతిగా ఉంటే నెక్స్ట్ జనరేషన్ కి సీఎం ఆయనే అవుతారు, అందులో డౌటే లేదు. ప్రస్తుతానికి అయితే ఆయన ఎన్ని సీట్లు వస్తాయనేది చెప్పలేదు. కానీ ఆయనకి ఎన్ని సీట్లు ఇచ్చారమ్మా ఎమ్మెల్యే సీట్స్? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ 6 నుంచి 7 అనుకుంటారు. 6 నుంచి 7, 4 సీట్లు గెలిస్తే గ్రేటే. 4 సీట్లు గెలిస్తే గ్రేటే. ఖచ్చితంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, అందులో ఎటువంటి అనుమానము లేదు. సో ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీగా లోటస్ పాండ్కి వెళ్తారా లేకపోతే చర్లపల్లికి వెళ్తారా అనేటువంటిది పైవాడి దయ. చెప్పమ్మా, ఇంకా ఏం కావాలి? అంటే ఇక్కడ గురుగారు ఇక్కడ ఏంటంటే చాలా వరకు
జగన్ గారికి మన లాస్ట్ టైం 2019 ఎన్నికల సమయంలో బ్రహ్మరథం పట్టారు. ఎందుకంటే 151 సీట్ల అంటే 151 స్థానాల నుంచి ఆయన గెలుచుకున్నారు. ప్రజలు అయితే ఆయనకు ఒక్క ఛాన్స్ అన్నగానే ఇచ్చేశారు. కాకపోతే ఈసారి ఆయనకి సీన్ అంతా రివర్స్ అయిపోయిందేమో అనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఆయన ప్రచారంలో ఆయన ఒక్కరు మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా ఏ నాయకులు గాని ఎవరు గాని తనకు మద్దతు పలకట్లేదు. మరి కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? కరెక్టేనమ్మా నువ్వు చెప్పింది. 2019లో అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చారు. అడుగు అడుగున ఆయన పాదయాత్ర చేస్తుంటే జన సందోహం, అది ఒక ఎవరన్నా వెళ్ళి మళ్ళీ నుంచోటానికి కూడా వీలులేనంత మంది జనాలు పోగయ్యారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లేకపోవడానికి కారణం ఏంటంటే, గెలిచిన తర్వాత పరదాలు కట్టుకొని రోడ్డు మీద తిరిగినందువల్ల ఉపయోగం ఏంటమ్మా? అప్పుడేమో జలాన నుదురు మీద ముద్దు పెట్టి ఓట్లు గుద్దించుకున్నారు. కోడికత్తి డ్రామా ఆడి ఓట్లు గుద్దించుకున్నారు. గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపించేసి నారాసుర రక్త చరిత్ర అని రాశారు. అసలు ఫస్ట్ ఆ ఎందుకు రాశారు, ఎందుకు జరిగింది, ఇలాంటివన్నీ ఆలోచించడం పక్కన పెడితే, ఈ రోజున ఆయన పైన హెలికాప్టర్ లో వెళ్తుంటే కింద ట్రాఫిక్ జామ్. నేను సినిమాలో తప్పితే ఎక్కడా చూడాల సిచ్యువేషన్. చెట్లు కొట్టేస్తున్నారు. చెట్లు అవేం చేసినాయమ్మా? ఎప్పుడు 50 ఏళ్ల క్రితం చెట్లు, 20 ఏళ్ల క్రితం చెట్లు, నిన్నగాక మొన్న పైకి మొలుస్తున్న చెట్లని కూడా కొట్టేస్తే వృక్షో రక్షతి రక్షిత అన్నారు, కానీ వృక్షాలని నరుక్కుంటూ పోమని చెప్పలేదు ఎవరు. అంత అంత నెగిటివిటీ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి. రీజన్ ఏంటంటే స్వయం కృత అపరాధం. ఒక తల్లిని గౌరవించలేని వాడు నా దృష్టిలో దేనికి పనికిరారు, దేనికి పనికిరారు. వాళ్ళ చెల్లెలు గారు ఏం చీర కట్టుకుంటే ఈయనకి ఎందుకమ్మా? అది పబ్లిక్ లో చెప్పాలా? నేను ఒక మీటింగ్ చూశాను ఫస్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారిది. పంజాబీ డ్రెస్ ఏదో కలర్ ఉందని చెప్పి బ్లాక్ సమ్ ఏదో గుర్తులేదు నాకు, అంత ఐడెంటిఫై చేయలేకపోయాను. ఆ ఆడపిల్ల నుంచి ఆ చున్నీ లాగేసి బయటపడేశారు. ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. ఎంతమంది దళితుల్ని చంపేశారు, ఎవరికి న్యాయం జరుగుతోంది? ఇవన్నీ కాదు, నాలుగు మంచి పనులు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి. నేను చెప్పనా? చెప్పండి. అంటే చెప్తున్నారు కదా, నేను చాలా వరకు నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి అని చెప్పేసి ప్రజల్ని అడుగుతున్న వైనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది. అంత మంచి చేశారు అంటున్నారు. ఏం మంచి చేశారమ్మా? కష్టపడి నిర్మించినటువంటి పోలవరాన్ని నాశనం చేశారు. 4 మెతుకులు నోట్లోకి, పేదవాడి నోట్లోకి వెళ్ళేటువంటి అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేశాడు. హిందూ విగ్రహాలని నాశనం చేశారు. మనకి ముఖ్యమంత్రి అంటే ఒక టెంపుల్ కి భార్యతో కలిసి వెళ్ళి చూడవలసిన క్షేత్రాన్ని చూడాలి అన్నట్టుగా ఉండాలి. తిరుమల వెళ్ళాలి అంటే భారతి గారు రారు. ఆ తిరుమల సెట్టింగ్ ని తాడేపల్లిలో వేయించుకొని చేస్తారు. ప్రసాదాలు తినరు. ఇవే మనకు కావాల్సిన ముఖ్యమంత్రి. అసలు వీటన్నిటికన్నా ముఖ్యం, తప్పు ఎవరిది అంటే ప్రతి మనిషి గొర్రెతో సమానం, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఒక గొర్రె వెళ్తూ ఉంటే దాని వెనకాలే వెళ్తాయి ఒక 1000 గొర్రెలు. ఆ ముందటి గొర్రె ఏం చేస్తుందో అవే చేస్తాయి. అలాగే గుద్దేశం ఓట్లు. ఇప్పుడు అనుభవిస్తున్నారు జనాలు. ఇప్పుడు కూడా రియలైజేషన్ గనక అవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మ్యాప్ భారతదేశ పటంలో ఉండదు. చాలా మంది బయటికి వెళ్ళిపోతున్నారు. ఒక్క ప్రాజెక్ట్ వచ్చిందా? ఒక్క ఫ్యాక్టరీ వచ్చిందా? ఉన్న ఫ్యాక్టరీలన్నీ పంపించేశారు కదా. ఇంకా అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? లక్షల కోట్లు అప్పిచ్చారు. అసలు నాకు ఇంకా అర్థం కాని పాయింట్ ఏంటంటేనమ్మా, ఇది కేంద్ర ప్రభుత్వం తప్ప రాష్ట్ర ప్రభుత్వం తప్ప నాకు తెలియలే. ఆయన ఎంత అడిగితే కేంద్ర ప్రభుత్వం అంతా అప్పిస్తోంది. ఎందుకు ఇస్తోంది తెలీదా? కేంద్ర ప్రభుత్వానికి నిఘా వర్గాలు ఎవరు చెప్పరా ఇలా జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో అని? కొడాలి నాని గారు గుడివాడలో దాన్ని క్యాసినో పెడితే గవర్నర్ ఏమీ చేయలేదు, చూస్తూ కూర్చున్నాడు. ఏం గవర్నర్ కి తెలియదా? ఇంక్లూడింగ్ తెలుగు రాదనుకున్నాం గవర్నర్ కి, ట్రాన్స్లేట్ చేసి చెప్పేవాళ్ళు ఉండరా? టోటల్ గా దీని తప్పంతా నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డిది కూడా కాదు,
కేంద్ర ప్రభుత్వాన్ని తప్పనొచ్చు. ఎందుకు అప్పులు ఇవ్వాలి? ఎందుకు రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లు అప్పులో ముంచాలి? మళ్ళీ ఈ 10 లక్షల కోట్లు కూడా పడేది నెత్తి మీద జనాలకే. ఒక పెట్రోల్ ధర గాని ఏదైనా సరే. నేను మొన్న ఈ మధ్య కర్ణాటక వెళ్ళాను, బీదర్ అనే ప్రాంతంలో. మనకి కర్ణాటకకి 6 రూపాయల డిఫరెన్స్ ఉంది పెట్రోల్. అదేం పట్టించుకోరా? ఓటేశాం పరిపాలిస్తున్నారు, ఆయన ఓటేంటో ఈ పరిపాలన ఏంటో ఏమీ అర్థం కాదు. బట్ నా దృష్టిలో అయితే ఒక మంచి పరిపాలన, చదువుకున్న వాడికి ఒక మంచి ఉద్యోగం, ఫ్యూచర్ లో డెవలప్మెంట్స్ కావాలి అని అనుకుంటే కళ్ళు మూసుకొని హ్యాపీగా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి. లేదు మాకు ఎవరు వచ్చినా పర్వాలేదు, రాష్ట్రం ఎటుపోతే మాకేంటి అనుకుంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేయండి. అంతకు మించి ఏం చెప్పలేం కదమ్మా. ఎవరైనా అంతకు మించి ఏం చెప్పలేరు. ఒకసారి మీరు సునీతా రెడ్డి గారు, ఆవిడని చూడండి, అలుపెరగని పోరాటం చేస్తుంది ఆవిడ. చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అంటే రారు. కానీ చేసింది ఎవరు? ఇలా రెండోసారి జరగకుండా చూడాలి అనే ఉద్దేశమే కదా ఆవిడది. అది కూడా న్యాయం ఇంతవరకు రాలేదు అని అంటే మరి కోర్టులు తప్ప భగవంతుడు నిర్ణయించాలని. చెప్పమ్మా. అంటే గురుగారు ఇక్కడ చూస్తుంటే అంటే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను అడుగుతున్నాను గురుగారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఇప్పటికి 5 సంవత్సరాలు గడిచిపోయినా ఈ రోజుకి కూడా అందులో ఉన్న ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇంతవరకు ఎట్లాంటి శిక్ష పడలేదు. అసలు ఎవరు అనేది ఈ రోజుకి తెలియలేదు. మీరు ఒకవేళ చెప్పగలుగుతారా ఈ సంవత్సరమా, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం మారుతుంది కాబట్టి వాళ్ళు హంతకులు దొరికే ఛాన్స్ ఉంది, వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉందంటారు? న్యాచురల్ గా న్యాయం అనేటువంటిది ఖచ్చితంగా ఎవరి వైపు అయితే న్యాయం ఉందో వారి వైపే న్యాయం జరుగుతుంది. అది ఇవాళ రేపా ఎల్లుండా అనేటువంటిది పాయింట్ కాదు. కానీ అసలు అక్కడ దాకా ఎందుకమ్మా? ఇన్నిసార్లు బెయిల్ తీసుకున్న వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా. అంటే బెయిల్ మీద ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కూడా తినై ఉంటాడు. ఒక ముఖ్యమంత్రి, ఒక నిమిషం అమ్మా, ఒక ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు జైలుకి వెళ్ళారు, ఆయనకి బెయిల్ రాలా? ఆయన ముఖ్యమంత్రిగా ఉండి జైలుకి వెళ్ళినా బెయిల్ రాలేని వ్యక్తి ఈయన ముఖ్యమంత్రి అయ్యి ఇన్నేళ్లుగా బయటే తిరుగుతున్నాడు అని అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. అది ఏ వ్యవస్థ అయినా సరే. ఏం చేస్తున్నాయమ్మా కోర్టులు? అదేదో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్తే సిబిఐ వాళ్ళు పోలీసులు అనుమతించలా. అసలు సిబిఐ తలుచుకుంటే పోలీసులకు లెక్క కాదు కదా. ఇవన్నీ తప్పులే కదా, ప్రతిదీ తప్పే కదా. ఒకటి రైటు లేదు, ఒక పరిపాలన కరెక్ట్ గా చేశాము అనేటువంటిది ఆయన చెప్పమనండి. ఇప్పుడు ఎవరైనా సరే నా పార్టీకి ఓటేయండి, నేను ఈ పనులు మంచి పనులు చేశాను, అందువల్ల మీకు నచ్చితే నాకు ఓటేయండి అని అనాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆ ప్రవచనం ఆ మాటలు చెప్పలేదు కదా. నేను ఎప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చాను, అందరికీ అందితే మీకు నచ్చితే నాకు ఓటే. నువ్వు చేసింది ఏంటి? ఏం చేసావు నువ్వు? మంత్రుల చేత బూతులు తిట్టించటమా? ఎవరు బూతులు తిడితే వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటమా? ఇక్కడ పాయింట్ అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి కూడా అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ తిట్టడం వల్ల నష్టపోయేది గెలిచిన ఎమ్మెల్యేనే. ఎందుకంటే రెండోసారి ఏ పార్టీలోకి వెళ్ళలేడు, ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు? ఉదాహరణకి కొడాలి నాని గారు ఉన్నారమ్మా, ఆయన ఇంకో పార్టీలోకి వెళ్ళాలంటే ఏ మొహం పెట్టుకెళ్తాడు? వెళ్ళలేడు కదా. తల్లిదండ్రుల్ని పిల్లల్ని తిట్టడం అనేటువంటిది తప్పు కదా. వ్యక్తిగతంగా కక్షలు అనేటువంటివి రాజకీయాల్లో ఉండవు. నేను మంచి చేయలేదా, నువ్వు మంచి చేయలేదా, పరస్పరం తిట్టుకుంటారు తప్పితే, పరస్పరం విభేదించుకుంటారు తప్పితే ఫ్యామిలీ వాళ్ళందరినీ లాగలేరు కదా. పవన్ కళ్యాణ్ గారికి 4 పెళ్లిళ్ళు అయితే ఏంటి, నీకు నష్టం ఏంటి? ఇలాంటివి చాలా సిల్లీగా ఉంటాయమ్మా. ఇది వరకు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ న్యూస్ వస్తోంది టీవీలో అంటే ఏవైనా మంచి పథకాలు ఏమన్నా అనౌన్స్ చేస్తున్నారేమో, లేదు
పేదవాడికి ఏదైనా మంచివి దొరుకుతాయేమో అని ఆనందంగా న్యూస్ చూసేవాళ్ళు. ఈ రోజున బూతులు ఎలా తిట్టాలి అనే ప్రోగ్రాం కోసం న్యూస్ చూడాల్సి వస్తోంది. అది మనకు పట్టిన దౌర్భాగ్యం. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గడ్డు కాలం అని అంటారు. ఈసారి అయితే అంటే తను వైనాట్ 175 అంటున్నారు స్థానాలు అయితే. ఈసారి వైనాట్ 175 అంటున్నారు. ఈసారి అయితే 20-30 స్థానాలు కూడా గెలుచుకునే అవకాశం లేదంటారు. 20 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వస్తే గొప్ప. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే 2025 నుంచి 26 లోపల ఆయనకి నిజంగానే గడ్డు కాలం ఉంది. అది జైలుకి వెళ్తారా, ఎక్కడికి వెళ్తారు అనేటువంటిది చెప్పలేము. ఉన్నవన్నీ తవ్వుకుంటూ పోతే ఏదైనా ఒక మంచి చేస్తే ఆ ఫలానాది మంచి చేశారు అని మనం చెప్పుకోవచ్చు. ఏమీ లేదు. ఎవరు ఎక్కడ ఏం చేసినా గానీ టీడీపీ వాళ్ళు చేశారు లేదా జనసేన వాళ్ళు చేశారు. ఒక పాలకపక్షం అయి ఉండి న్యాయాన్ని చూడకుండా ఎట్లా పడితే అట్లా నోరు పారేసుకుంటే నష్టపోయేది పాలకపక్షం వాళ్ళేనమ్మా. ప్రతిపక్షం వాళ్ళకి ఏం కాదు. ప్రతిపక్షము అంటే విమర్శించడానికే ఉంటారు తప్పులు చేస్తే. ఆ ప్రతిపక్షం వాళ్ళది కూడా నువ్వే విమర్శిస్తూ ఉంటే ఇంకా నువ్వు పాలకపక్షంలో దేనికి? రఘురామకృష్ణరాజు గారు ఆయన ఎంత ఇబ్బంది పెట్టుంటారమ్మా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టుంటారు. అవసరం ఏంటి? అంత కక్ష ఏంటి? నాకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపిస్తోంది ఒక వ్యక్తి కాదమ్మా, సైకో అనిపిస్తుంది. అలాగే ఉంది. ఇప్పుడు సింపుల్, ఎవరన్నా చనిపోతే మనం బాధతో మొహం చూడటానికి వెళ్తాం. ఈయన నవ్వుతూ మొహం చూస్తాడు. నాకు అర్థం కాల. ఎక్కడికి వెళ్ళినా నవ్వుతూనే మొహం చూస్తాడు. ఆయన నేచర్ అది అని అనుకుంటే ఓకే. కానీ ప్రతి చోట నా బాధపడే విషయంలోనూ కూడా నవ్వుతూ ఉంటారా? మనమే నవ్వలేం కదా. మన వాళ్ళు ఎవరన్నా చనిపోతే దగ్గర వాళ్ళైతే కళ్ళమ్మడి నీళ్ళు వస్తే కళ్ళు తుడుచుకుంటూ ఉంటాం, లేదంటే మౌనంగా కూర్చుంటాం. అలా కాకుండా ఎలా జరిగింది, ఎలా చనిపోయారు అంటే నాకేమీ అంతుపడట్లేదమ్మా. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు, 100% రాకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీ రాకూడదు. ఎందుకు రాకూడదు అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీ రాకపోతే స్పెషల్ స్టేటస్ ఉంది చూసారమ్మా, వెనక్కి తిరిగి మళ్ళీ ఏపీకి వస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకొని ప్రజలందరూ కూడా దయచేసి మంచి ప్రభుత్వానికి ఓటేసి మీ జీవితాన్ని సుభిక్షంగా ఉండేటట్టుగా చూసుకోవాలని నా కోరిక. చెప్పమ్మా. రైట్ గురుగారు, మీరు మాతో పాటు జూమ్ కాల్ లో వచ్చినందుకు ధన్యవాదాలు గురుగారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. రైట్.